అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. ఇప్పటికే మన రెండు తెలుగు రాష్ట్రాలను కూడా అక్కడక్కడ కూడా వర్షాలు అయితే కురిశాయి. గత నెల రోజుల నుంచి కూడా రెండు తెలుగు రాష్ట్రాలను కూడా వర్షాలు కురిశాయి. ఇక ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో ఈ వర్షాలు కురిశాయని, ఇక ఈశాన్య ఋతుపవనాలు తరలి వెళ్ళిపోయే సమయం ఆసన్నమైందని, ఈ నేపథ్యంలో మనకు బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడి అది కాస్త అల్పపీడనంగా మారి మనకు మరొకసారి రెండు తెలుగు రాష్ట్రాలను కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. ఇక ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి, ఎక్కడెక్కడ కురుస్తాయి, ఎన్ని రోజుల పాటు కురుస్తాయి అనే సమాచారాన్ని మనం వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోను ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కి మళ్ళీ వచ్చి ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత నెల రోజుల నుంచి కూడా వర్షాలు అనేది కురుస్తూనే ఉన్నాయి. ఇక ఎక్కడికక్కడ రైతులు అయితే తీవ్రంగా నష్టపోవడం జరిగింది. అలాగే ప్రజలు కూడా చాలా ఇబ్బంది అయితే పడడం జరిగింది. ఈ నేపథ్యంలో రైతులు మరియు అందరూ కూడా ఇబ్బంది పడినటువంటి నేపథ్యంలో మనకు గత 2 రోజులు కూడా రాయలసీమ జిల్లాలు, ఉత్తర కోస్తా జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ఇప్పుడు తాజాగా మనకు ఈశాన్య ఋతుపవనాలు మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుంచి తరలిపోతున్నటువంటి నేపథ్యంలో మరొకసారి ఆంధ్రప్రదేశ్లో మనకు ఈ రాయలసీమ జిల్లాలు, ఉత్తర కోస్తా జిల్లాలపైన ప్రభావం ఉంటుందని, వర్షాలు పడవచ్చు పడకపోవచ్చని కూడా వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వచ్చినటువంటి వాతావరణ సమాచారం. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా పరిస్థితి అయితే ఇదే విధంగా కొనసాగుతుంది. ఒక్కసారిగా ఉన్నటువంటి వాతావరణం అయితే మారిపోతుంది. ఇక హైదరాబాద్తో పాటు మనకు మరిన్ని జిల్లాల్లో ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఏది ఏమైనా కూడా ఇక వర్షాలు తగ్గుముఖం పట్టాయని, వర్షాలు కురిసే అవకాశం తక్కువగా ఉందని కూడా వాతావరణ శాఖ అయితే సమాచారం. ఇదే అప్డేటు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి.